హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్నని. ఎలా ఉన్నారండి? మీ అందరికీ నా ఛానల్లో స్వాగతం. ఈరోజు ఒక సింపుల్ బట్ హెల్దీ స్నాక్ చూపిస్తున్నాను. దానికి ఇక్కడ నేను 2 చిలకడ దుంపలు, ఒక క్యారెట్ తీసుకున్నాను. మీకు ఎంతమందికి తెలుసండి క్యారెట్లో కంటే కూడా చిలకడ దుంపలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుందని. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా విటమిన్ ఏ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీంతో ఒక సింపుల్ స్నాక్ ఇవాళ మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము ఈ విధంగా తురుముకొని ఒక బౌల్లో తీసుకున్నాక దాంట్లో సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్లు మీరు మైదా కానీ గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా బైండింగ్కి తీసుకొని దాంట్లో కాస్త గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. కాస్త పసుపు, కొంచెం కారం. ఇది నేను లైక్ అవుటర్ కంట్రీస్ వాళ్ళ రెసిపీ అండి. దాన్ని కొంచెం మాడిఫై చేసి నా ఓన్ వర్షన్లో మన తెలుగు వాళ్ళం చేసుకోగలిగేలాగా దీన్ని కొద్దిగా మాడిఫై చేశాను అనమాట. చాలా బాగుంది. దీంట్లో చివరిగా కొంచెం నేను మిరియాల పొడి కూడా వేశాను. ఇవన్నీ వేసి మనము స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. దీనికి పేరు మీరు ఏదైనా పెట్టండి, నేను సింపుల్ స్నాక్ అని మాత్రమే చెప్తున్నాను. ఫైనల్గా దీంట్లో మనము ఒక గుడ్డు, అంటే మనము అన్నీ కలిపినవి ఇక నీళ్లు వేసుకునే అవసరం లేకుండా గుడ్డుతోటి బైండింగ్ చేసుకుంటాం అనమాట. ఓవరాల్గా మనకు ఒక కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ తక్కువగా చేసుకొని, నేను మీకు వితౌట్ ఆయిల్ కూడా సెకండ్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను. మనం కొంచెం ఆయిల్తో చేసుకుంటే ఏంటంటే ఇవి క్రిస్పీగా వస్తాయి. కాస్త క్రిస్పీగా కాకపోయినా సరే కుక్ అయ్యి మనకి హెల్దీగా కావాలి అంటే మీరు సెకండ్ వర్షన్ నేను ఎలా చూపిస్తానో అందులో ఆ విధంగా ట్రై చేయండి. మనం కాస్త గుడ్డు వేసుకున్నాక వేసుకున్న పిండి అనేది చక్కగా కలిసిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేలాగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ మీద మనకి కొంచెం క్రిస్పీనెస్ రావాలంటే ఆయిల్ అనేది ఉండాలి కాబట్టి కాస్త ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఈ విధంగా మనము సిలికాన్ బ్రష్ తోటి స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా కలుస్తుంది. తర్వాత మీరు చేత్తో కొంచెం షేప్ చేసి అయినా సరే పెట్టొచ్చు, లేదంటే ఈ విధంగా స్పూన్తో అయినా సరే కొంచెం కొంచెం పిండిలాగా తీసుకొని ఈ విధంగా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్యాన్ మీద 4 వస్తున్నాయి నాకు, సో నేను 4 చేశాను. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో చిలకడ దుంపలు ఉంటే మనం కొంచెం గీకేసి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాస్త తోలు గీకేసిన తర్వాత తురుముకొని అందులో కాస్త ఉప్పు, కారం, పసుపు, కొంచెం స్పైసీగా ఉండడానికి మనకి చలికాలం కదా, సో కాస్త మిరియాల పొడి, కొంచెం గరం మసాలా లేదంటే ధనియాల పొడి వేసేసి కలిపేసి కాస్త గుడ్డుతో బైండింగ్ చేసేసి ఈ విధంగా మీరు ప్యాన్ మీద పెట్టి మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ కొంచెం ఆయిల్ తోటే మీరు మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటా చిన్న మంట మీద ఇలా ఫ్లిప్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నారంటే 2 పక్కల కాలుతుంది. గుడ్డు వేసాం కాబట్టి కొంచెం ఒక పక్కన ఎక్కువసేపు ఉంచారంటే మాడిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ ఇలాగా మార్చుకుంటూ ఉన్నారంటే మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్లో చక్కగా కుక్ అవుతుంది. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి కాసేపటికి ఒక 5 to 10 మినిట్స్లో మనము వేసిన మందాన్ని బట్టి అది కుక్ అయిపోతుంది. హ్యాపీగా చూసారు కదా, ఒక ఫిష్ ఫ్రై లాగా అనిపిస్తుంది అనమాట చూస్తుంటే నాకైతే. వీటిని తీసేసుకొని మీరు కొంచెం టొమాటో సాస్ వేసేసి ఇచ్చారంటే పిల్లలు ఎమ్మీగా తినేస్తారు. వాళ్ళకి మనం ఏదో డీప్ ఫ్రై ఐటమ్ చేసామన్న ఫీలింగ్ అవసరం లేదు, వేరే సంథింగ్ ఏదో చేసామని కూడా కాదు. ఎంతో మంచిది కళ్ళకి. విటమిన్ ఏ అనేది మనకి క్యారెట్లో కంటే కూడా చిలకడ దుంపలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో మంచిగా ట్రై చేయండి, పిల్లలకి హెల్దీగా ఉంటుంది. ఇది నా ఓన్ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సెకండ్ టైం నేను చేయంగా మిగిలిన నూనెతోటే వేసేసానండి. మనము ఆయిల్ తక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇలాగా నాన్ స్టిక్ ప్యాన్ మీద వితౌట్ ఆయిల్ కూడా ట్రై చేయొచ్చు. కానీ మనం వేసిన తర్వాత నూనె లేదు కాబట్టి చక్కగా కుక్ అవ్వాలంటే మూత పెట్టుకోవాలి. అప్పుడే కాస్త ఆ స్టీమ్ అనేది పట్టేసి మనకు ఆవిరికి లోపలి పదార్థం కూడా కుక్ అవుతుంది. నూనె ఉంటే అది బైండింగ్ లాగా ఉపయోగపడి మంచిగా కాలుస్తుంది. కానీ మనం ఆయిల్ వేయలేదు కాబట్టి మూత పెట్టుకొని నిదానంగా కాసేపు మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ చూసుకున్నామంటే ఇక 2 పక్కల ఒకసారి తిప్పిన తర్వాత మూత తీసేసి చూసుకొని మీరు ఈ విధంగా కాల్చుకొని టమాటో సాస్ తోటి ఎంజాయ్ చేయండి. వితౌట్ ఆయిల్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయొచ్చు. హోప్ నా రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ అండ్ టిప్స్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.